విక్టరీ వెంకటేష్ గారి 75th మూవీ డాక్టర్ శైలేష్ కొలను గారు డైరెక్ట్ చేశారు. ఆ మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్టోరీ వచ్చేసి చంద్రప్రస్థ అనే ఒక సౌత్ ఇండియన్ ప్లేస్ లోని పోర్ట్ ఏరియాలో సైంధవ్ పనిచేస్తూ ఉంటాడు. తనకు ఒక స్కూల్ కు వెళ్లే కూతురు ఉంటుంది. తను అనుకోకుండా ఒక డిజీజ్ వల్ల హాస్పిటలైజ్ అవుతుంది. తన ట్రీట్మెంట్ కోసం వాడే మెడిసిన్ ఒకే ఇంజెక్షన్, అది చేస్తే పాప బ్రతుకుతుంది. బట్ ప్రాబ్లమ్ ఇస్ అది 17 crore రూపీస్, అంటే ఒక్క ఇంజెక్షన్ 17 కోట్ల రూపాయలు. అదే టైంలో విలన్ వాళ్ళ కంటైనర్స్ పోతాయి అండ్ విలన్ కి హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో కంటైనర్ తీసుకొచ్చి ఆ ఇంజెక్షన్ ని తీసుకువెళ్ళమంటాడు విలన్. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక బ్రీఫ్ స్టోరీ. సో ఇదంతా మనకు ట్రైలర్ లోనే చూపించారు. మూవీ స్టార్ట్ లోనే చంద్రప్రస్థ అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అసలు కంటైనర్ ఎవరివి అనేది క్లియర్ గా చెప్పేస్తారు. బట్ అదంతా కనెక్ట్ అవ్వలేదు. ఇది నార్మల్ గానే అనిపించింది. బట్ మూవీ స్టార్ట్ లో హీరో గురించి ఒక సీన్ లో ఎగ్జాక్ట్లీ జాన్ విక్ ని దింపేశారు భయ్య. అది యాస్టీస్ గా కాపీ చేసినా బాగుండేది, అంటే అంత పవర్ఫుల్ గా హీరోని చూపించినా బాగుండేది. బట్ ఆ చెప్పే విధానం అంతగా వర్కౌట్ అవ్వలేదు. జాన్ విక్ నుండి ఇన్స్పైర్డ్ అని చెప్పి జాన్ విక్ చూసిన వాళ్ళందరికీ ఈజీగా అర్థమవుతుంది. బట్ దాన్ని సరిగ్గా తీయాల్సింది అనిపించింది. అంటే అదే సీన్ పెట్టి ఆ తర్వాత యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంటే బాగుండేది అనిపించింది. బట్ అది తగ్గింది. అంటే సెకండ్ హాఫ్ లోని కార్ సీన్స్, కొన్ని హీరో ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. బట్ అది కొత్తగా ఏం లేవు. ఇంకా ఎక్కువగా చేసుంటే, ఎక్కువగా యాక్షన్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఫాదర్ డాటర్ ఎమోషన్స్ బాగానే ఉన్నాయి, ఓకే, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ పూర్తిగా కాదు. నాకు వర్కౌట్ అయింది వెంకటేష్ గారు ఒక సీన్ లో ఏడుస్తూ కాలుస్తారు, అదైతే కనెక్టెడ్ వెరీ గుడ్ టు మీ. అండ్ క్లైమాక్స్ లోని సెంటిమెంట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. దాని గురించి ఈవెంట్స్ లో వెంకటేష్ గారు కర్చీఫ్ తీసుకెళ్ళండి అమ్మా అని అన్నారుగా, సో ఇట్ వర్క్డ్ వెరీ వెల్. బట్ ఆ క్లైమాక్స్ వరకు మాత్రమే వర్క్ వెరీ వెల్. మిగతా ఎమోషన్స్ అంతగా అనిపించలేదు. ఆర్య గారిని ఇంకా బెటర్ గా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఏదైనా సరే ఎలివేషన్స్ పెద్దగా లేవు అనిపించింది, తగ్గాయని క్లియర్ గా తెలుస్తుంది. బట్ అదే విధంగా ఆండ్రే గారిని ఇంకొంచెం యూజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఆండ్రే గారిది నవాజుద్దీన్ సిద్దికీ గారి క్యారెక్టర్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. అంటే హిందీ తెలుగు మిక్స్ చేసి కొడతారు. ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అక్కడక్కడ ఫన్ జనరేట్ చేసింది. అండ్ రమణ, లోడత్తాల్ తాత అండ్ నవాజుద్దీన్ సిద్దికీ గారి మధ్య జరిగిన ఫన్ సీన్ చాలా బాగుంటుంది. నిజంగా మూవీని చూడడానికి పేషెన్స్ చాలా చాలా అవసరం, బోత్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో వెంకీ గారు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చూపిస్తారేమో అని భయపడ్డా బ్రో. బట్ డైరెక్టర్ గారు చాలా చాలా మంచోళ్ళండి. అది చెప్పకుండా చాలా ఈజీగా వన్ లైన్ తో ఫ్లాష్ బ్యాక్ ని చెప్పేస్తారు. అక్కడ చాలా బాగా నచ్చారు డైరెక్టర్ గారు. అండ్ నోట్ లో పెట్టి కాలిస్తే కింద వచ్చే సీన్స్ కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ సీన్స్, ఆ కాన్వర్సేషన్స్ కూడా చాలా చాలా బాగా సింపుల్ గా చెప్పేశారు. సో వెరీ సింపుల్ గా ఉంది, రియాలిటీ చాలా దగ్గరగా ఉంది. కార్స్ పేల్స్తే ఎగరకుండా జస్ట్ మినిమం ఎగిరి పడతాయి. దట్ వాస్ సూపర్. ఫైట్స్ లో కొడితే ఎగిరిపోవడంలా లేదు, నార్మల్ గా ఉంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. బీజిఎం నోటిసబుల్ గా లేదు, సాంగ్స్ బ్లెండ్ అయ్యాయి. పేర్లు పడేటప్పుడు ఒక సాంగ్ వెళ్ళిపోతుంది, అలాగే మిగతా సాంగ్స్ కూడా అంత నోటిసబుల్ గా ఉండవు. బట్ లాస్ట్ సాంగ్ లైట్ గా ఎమోషన్ ని కనెక్ట్ చేస్తుంది. లాస్ట్ లో వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అండి. చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఆయన చేయగలరు. అండ్ మిగతాదంతా అంతగా బాగాలేదనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే ఓకేష్ మూవీ. పాత లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే యావరేజ్ భయ్య. ఖచ్చితంగా బ్యాడ్ గా లేదు, బట్ అదే టైంలో గుడ్ గా కూడా లేదు, మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. సో డైరెక్టర్ గారు బాగా ట్రై చేశారు, బట్ ఫుల్ గా సక్సీడ్ అవ్వలేదు అనేది నా ఫీలింగ్. బట్ మీ నుండి ఇంకొంచెం ఫాస్ట్ పేసింగ్, హై యాక్షన్ మూవీ విత్ బెటర్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో వీడియో నేస్తే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.